ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం అండి. అనాథాశ్రమాల్లో రోడ్లపై అనేక మంది పేద అనాథ వృద్ధులను చూస్తుంటాం కదా. వీరిలో అందరూ అన్నీ ఉండి కొంతమంది అనాథ వృద్ధులైతే ఎవరో లేక ఏమి లేక అనాథలైన వృద్ధులు ఇంకొంతమంది అండి. ఇలా ఎందుకు అవుతుందో ఇంతకుముందు నా వీడియోలో వివరించాను, దయచేసి ఆ వీడియో చూడండి. కొంతమందిని బంధువులు, కుటుంబ సభ్యులు వారి ఆస్తులు, ఇళ్ళు లాక్కుని వృద్ధుల్ని రోడ్డుపైన అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారండి. కొంతమంది ఏమీ లేక రోడ్లపై అడుక్కుంటూనో లేక ఎవరైనా మానవత్వంతో దయతలిచి వృద్ధాశ్రమంలో చేర్పిస్తేనో ఒంటరిగా జీవితం గడుపుతున్నారు. వృద్ధాశ్రమ నిర్వాహకులు చాలామంది నిస్వార్థంగా వారు చేర్చుకొని దాతల సహాయంతో తిండి, బట్ట, నివాసం ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇంకొంతమందిని ప్రభుత్వ షెల్టర్స్లో చేర్పిస్తున్నారు. అయితే రోజు రోజుకి ఇలా అనాథ వృద్ధులు పెరుగుతూనే ఉన్నారు. వీరికి సరైన నివాసం, గుర్తింపు కార్డులు లేకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే పెన్షన్, ఉచిత పథకాలు, ఇళ్ళు వీళ్ళకి అందటం లేదండి. జిహెచ్ఎంసీ లాంటి ప్రభుత్వ కార్యాలయాలు అనాథ వృద్ధులకు, బెగ్గర్స్కు ఏదో కొంత చేస్తున్నారు, కానీ ఇంకా వీరికి చేయాల్సింది చాలా ఉందండి. ఏదో కంటి తొడుపు చర్యగా కాకుండా వీరి వివరాలు పక్కాగా సేకరించి అర్హులైన అనాథలకు ప్రభుత్వ సహాయం అందిస్తే చాలా మేలు జరుగుతుంది కదండి. వారికి చాలామంది అడుక్కొని రోడ్లపైన బతుకుతున్నారు. కానీ కొంతమంది పేద వృద్ధులు అడుక్కోలేక, సంపాదన లేక ఈ దిగువ మధ్యతరగతి వాళ్ళు వస్తువులు ఉంటున్నారండి. వీరికి అందాల్సిన ఉచిత పథకాలు కూడా అన్నీ ఉన్న స్వార్థపరులు అనుభవిస్తున్నారు. రోజు రోజుకి అనాథ పేద వృద్ధులు పెరిగిపోవడం వలన ఎన్ని వృద్ధాశ్రమాలు వచ్చినా, ప్రభుత్వ వసతి గృహాలు ఎన్ని ఉన్నా సరిపోవడం లేదు. ఏదో స్వచ్ఛంద సంస్థలు కొంత సహాయం చేస్తున్నారు అనుకోండి. కాబట్టి ప్రభుత్వమే వీరికి సాయం అందించడానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఈ వీడియోలో మీరు చూసినది రాజేశ్వరి ఓల్డ్ ఏజ్ హోమ్ అండి. రాజేశ్వరి లాంటి సహృదయులు నిస్వార్థంతో అన్ని కుటుంబ బంధాలు వదులుకొని దాతల సహాయంతో ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ నిర్వహిస్తూ మానవత్వంతో వృద్ధులకు సేవ చేస్తున్నారు. అందుకే మనం కూడా వీలైనంత వరకు సాధ్యమైనంత సహాయం చేసి వారికి అండగా నిలబడదాం. అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా వారికి సహాయం చేయండి. మానవ సేవ మాధవ సేవ అంటారు కదండి. ఇప్పుడు మీరు చూస్తున్న అనాథ వృద్ధుల సంక్షేమం పార్ట్ 1 వీడియో. ఇందులో మా గ్రాండ్ డాటర్ నిఖిల సాన్వి బర్త్డే సందర్భంగా వృద్ధులకు ఆహారం, చీరలు పంపిణీ చేశామండి. ఈ కార్యక్రమానికి మా అబ్బాయి శరత్ సూరగన, కోడలు సుభాషిష్ సూరగన విరాళం ఇచ్చారు. ఆ విరాళంతో వృద్ధ మహిళలకు చీరలు ఇచ్చాం. అలాగే అనాథ వృద్ధుల సంక్షేమం పార్ట్ 2లో అన్నదానం కార్యక్రమం చూడండి. మీరు కూడా మానవత్వంతో అనాథ వృద్ధులకు సాయం చేసి అనాథలను ఆదుకోండి. ప్రజలకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి.